హాయ్ ఎవ్రీవన్. మన పురాణాల్లో శాపం అంటే భయం అనిపిస్తుంది. కానీ మీకు తెలుసా, మహర్షులు ఇచ్చిన శాపాల వెనుక దైవీయ ఉద్దేశం దాగి ఉంది. వాటి వల్లే విశ్వధర్మం నిలబెట్టబడింది. చూడండి, ఇలా అద్భుతమైన 5 శాపాలేంటో తెలుసుకుందాం. సనకాది ఋషులు విష్ణువు ద్వారపాలకులు జయ విజయములను శపించారు. మీరు రాక్షసులుగా జన్మించండి అని. కానీ ఆ శాపం వల్ల హిరణ్యకశిపుడు, రావణుడు, శిశుపాలుడు పుట్టి విష్ణు అవతారాల ద్వారా ఆ ధర్మం నశించింది. గౌతమ మహర్షి అహల్యకి ఇచ్చిన శాపం. అహల్య పాపం చేసినందుకు గౌతముడు రాయిగా మారు అని శపించాడు. కానీ ఆ శాపం వల్ల రాముని పాదస్పర్శతో ఆమెకి విముక్తి పొందింది. దుర్వాస మహర్షి ఇంద్రునికి ఇచ్చిన శాపం. ఇంద్రుడు తన అహంకారంతో దుర్వాస మహర్షి ఇచ్చిన పుష్పమాలని అవమానించాడు. దానివల్ల ఇంద్రుడి శక్తి తగ్గి దేవాసుర సమరం ప్రారంభమైంది. అదే సమయంలో సముద్రమథనం జరిగి అమృతం పుట్టింది. దీని ఉద్దేశం దైవ సమతుల్యత సృష్టించడం. చంద్రుడు తారపాహరణ శాపం. చంద్రుడు బృహస్పతి భార్య తారను అపహరించాడు. దాని కోపంతో బృహస్పతి ఆయనను శపించాడు, తేజం తగ్గిపోతుంది అని. దానివల్లే చంద్రుడు కృష్ణ శుక్ల పక్షాలుగా తగ్గి పెరుగుతుంటాడు. దీని యొక్క ఉద్దేశం ప్రకృతిలో సమతుల్యత చూపించడం. నాహుషుడు ఇంద్రాసనం పొందిన తర్వాత గర్వంతో వశిష్ఠునిపై దుర్వచనాలు అన్నాడు. అప్పుడు వశిష్ఠుడు సర్పరూపంలో పుడతావు అని శపించాడు. ఆ శాపం వల్లే నాహుషుడు వినయాన్ని నేర్చుకుని మోక్షం పొందాడు. దీని యొక్క ఉద్దేశం అహంకారాన్ని నశింపజేయడం. శాపం అనేది శిక్ష కాదు, అది ఒక దైవ పాఠం. మన ఆత్మని మేల్కొలిపే శక్తి. మహర్షుల మాటల్లో దాగినది కోపం కాదు, దివ్య ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.